త్రేతాయుగంలో దండకారణ్య అరణ్యంలో ధర్మస్వరూపుడైన శ్రీరాముడు, పవిత్రతకు ప్రతీకైన సీతాదేవి, భక్తుడైన లక్ష్మణుడితో కలిసి వనవాస జీవితం గడుపుతున్నారు. ఒకరోజు శ్రీరాముడు అలసటతో విశ్రాంతి తీసుకుంటుండగా సీతాదేవి అతని పక్కన కూర్చుని ఆశ్రమాన్ని జాగ్రత్తగా గమనించింది. అదే సమయంలో దేవేంద్రుని కుమారుడైన జయంతుడు కాకివేషంలో అక్కడికి వచ్చాడు. అహంకారంతో నిండిన అతని చూపు సీతాదేవిపై పడింది. కామంతో, అహంకారంతో ఆ దుర్మార్గుడు సీతాదేవిని గోక్కాడు. అది కేవలం ఒక వ్యక్తిపై చేసిన అపచారం కాదు, ధర్మానికే చేసిన అవమానం. సీతాదేవి భరించలేని బాధతో, రక్తస్రావంతో విలవిల్లాడిపోయింది. ఆమె బాధ ఈ విశ్వాన్నే దుఃఖపడేలా చేసింది. అది చూసిన శ్రీరాముడు ధర్మక్రోధాగ్నిలా ప్రజ్వలించాడు. ఆడదాన్ని అవమానిస్తే దేవతల కుమారుడైనా క్షమించబడడనే సందేశం అక్కడ స్పష్టమైంది. శ్రీరాముడు ఒక చిన్న దర్భగడ్డిని తీసుకుని దానిలో బ్రహ్మాస్త్ర శక్తిని ఆవాహన చేశాడు. ధర్మంతో కలిసిన చిన్న ఆయుధం కూడా అస్త్రమవుతుందని లోకానికి చూపించాడు. కకాసురుడు భయంతో వణుకుతూ దేవలోకం, బ్రహ్మలోకం మరియు కైలాసం అంతా వెతికాడు. కాని సీతను వేధించిన వాడిని ఎవరూ రక్షించలేకపోయారు. కాకి చివరికి శ్రీరాముని పాదాలపై పడి శరణు వేడుకుంది. తన తప్పు ఒప్పుకున్న వారిని రాముడు ఎప్పుడూ తిరస్కరించలేదు. శరణను ఇచ్చాడు కాని శిక్ష తప్పలేదు. బ్రహ్మాస్త్రం కాకాసురుడి ఒక కన్నును హరించింది. అహంకారంతో చూసిన చూపుకు ఇదే ధర్మశిక్ష. ఇలా సీతాదేవి గౌరవం రక్షించబడింది, ధర్మం నిలచింది. స్త్రీ అపమానం మహాపాపం. ధర్మాన్ని ఆశ్రయించిన వాడికి రాముడే రక్ష.